అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 2016లో స్టార్ట్ చేశాడు. నాకు తెలిసి 2016లో మోడల్ వచ్చింది బండి బయటికి, కానీ మన ఇండియన్ లాస్లో స్ట్రగుల్ చేసింది. రిజిస్ట్రేషన్ స్టూడెంట్స్ ఉన్న టైంలో స్టార్ట్ చేశారు ఇది. వీళ్ళు స్టూడెంట్స్ ఉన్నప్పుడు అంటే 2000 ఎప్పుడు అంటున్నావు? 2016 అప్పుడు ఎలక్ట్రిక్ గురించి ఎవరికి ఏం తెలియదు. ఏం తెలియని టైంలో ఇది లాంచ్ చేశారు. అప్పటి నుండి స్ట్రగుల్ చేసి నేను అది ఎవ్రీ టూ ఇయర్స్కి వస్తుంది అని లాంచ్ చాలాసార్లు అన్నాడు. అది ఇది లాస్ట్ ఇయర్ మళ్ళీ ట్రైలర్ టీజర్ అన్ని రిలీజ్ చేసి లాస్ట్ ఇయర్ లాంచ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ నుంచి లాంచ్ మనకి మాత్రం ఇప్పటికి వచ్చింది. దేని గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్పి అనుకుంటున్నారా? ఫస్ట్లీ అందరికీ నమస్తే అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. ఈరోజు మేమిద్దరం ఒక బైక్ గురించి మాట్లాడుకుంటున్నాం. 2016లో ఆ బైక్ గురించి ఫస్ట్ టైం విన్నాడంట సాయి. నేనైతే 1 year కింద విన్నా. ఆ బైకే అల్ట్రా వైలెట్. అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్లో ఒక రెవల్యూషన్ని తీసుకొచ్చింది. కానీ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్లీ ఆ బైక్ది ప్రైస్, ఫీచర్స్ మంచిగా ఉన్నాయి. లైక్ దాంట్లో ఏదైతే 10 kW బ్యాటరీ ఉందో, 323 kilometers IDC సర్టిఫైడ్ రేంజ్ ఉంది, అండ్ చూడడానికి కూడా మోడర్నిస్టిక్ మోటార్ సైకిల్ ఉంది. కానీ వీటన్నిటికీ ఆ ప్రైస్ ట్యాగ్ ఏదైతే ఇచ్చారు కదా, ఆ ప్రైస్ ట్యాగ్కి హైదరాబాద్ జనాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జనాలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అన్నది మనం వేచి చూడాలి. బట్ స్టిల్ ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్తున్నా ఆ మోటార్ సైకిల్ చూడడానికి అండ్ మీ అందరికి కూడా చూపించడానికి. పదండి, ఈరోజు అల్ట్రా వైలెట్ షోరూమ్ హైదరాబాద్లో ఓపెన్ అయింది. మనం వెళ్ళి విజిట్ చేసాం అండ్ ఆ బైక్ ఎలా ఉందో చూద్దాం. మన చిట్టి ఓలా తీసుకొని సిటీ అంతా గిరగరా తిరుగుకుంటూ అల్ట్రా వైలెట్ స్పేస్ స్టేషన్కి మనం రీచ్ అయిపోయినాం. అండ్ అల్ట్రా వైలెట్ మోటార్ సైకిల్ కూడా బయట ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఎంత టైం పడుతుందో ఫుల్ ఛార్జ్ కావడానికి ఇది కూడా కనుక్కుందాం. కానీ బైక్ చూడడానికి మాత్రం బాగుంది. వాట్ యూ సే? సో దిస్ ఈజ్ అ షోరూమ్. ఈరోజు లాంచ్ అయింది కాబట్టి ఎవ్రీబడీ ఈజ్ హియర్. సో కరెంట్లీ అల్ట్రా వైలెట్ బైక్ మన పక్కకే ఉంది. సో ఫస్ట్ అసలు ఈ బైక్లో ఏమేమి ఉన్నాయి, ఏం ఫీచర్స్ ఉన్నాయి, బైక్ చూడడానికి ఎట్లుంది, ఏం సంగతి అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీ అందరికీ చూపించుకుంటే చెప్తాను. నేను రివ్యూ చేసి మస్తు రోజులు అయింది. సో రివ్యూలు అట్టిటేమని అయితే నన్ను తిట్టుకోకండి, కింద కమెంట్స్ వేసుకోకండి. బట్ స్టిల్ మనం ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కమెంట్స్ చెప్పండి. ఫస్ట్లీ ఈ బండిని చూడగానే మీకేమనిపిస్తుంది కింద కమెంట్స్ చెప్పండి, ఎందుకంటే మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నా. సో ఫస్ట్ ఈ బండిని చూడగానే నాకైతే ఫుల్లీ ఫేరింగ్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్ లెక్క ఉంది. ఎస్, ఒక స్పోర్ట్స్ సెగ్మెంట్లోనే లాంచ్ చేసారు. అండ్ దీని స్పీడ్ కూడా అంటే బ్యాటరీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అయినా కానీ 155 kilometers హై స్పీడ్ అనేది వెళ్తుందంట. వావ్, 155 kilometers హై స్పీడ్ వెళ్తుంది అంటే జస్ట్ 0 to 60 పోవడానికి 2.5 seconds రీచ్ అవుతుంది. వెరీ వెరీ పవర్ఫుల్ మోటార్ సైకిల్. సో బేసిక్గా ఎవరైతే డబ్బులు సేవ్ చేయాలనుకుంటున్నారో, పెట్రోల్, సర్వీస్ ఇవన్నిటి నుంచి అండ్ పవర్ కూడా కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ బండి. ప్రైస్ లాస్ట్ చెప్తా. ప్రైస్ విన్న తర్వాత మీ చెవులు పగిలిపోతాయి, ఎందుకంటే నా ఆల్రెడీ పగిలిపోయినాయి. సో ఫస్ట్ అయితే మనం మోటార్ సైకిల్ ఫ్రంట్లో చూసుకుంటే ఇక్కడ ఒక LED హెడ్లైట్ సెటప్ ఉంది. ప్రిటీ మచ్ డీసెంట్. అండ్ మొత్తం మోటార్ సైకిల్ చూడడానికి డిజైన్ అయితే ఉందో లోపల ఇంటిగ్రేట్ చేసినట్టుంది. ఫ్రంట్లో మనకి రేడియల్ టైర్స్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్లో మనకి సస్పెన్షన్ ఏదైతే ఉందో USD ఫోక్ సస్పెన్షన్ ఉంది. అండ్ ముంగడ మనకి డిస్క్ ఉంది. దీనిలో డ్యూయల్ ఛానల్ ABS ఆఫర్ చేసారు. సో 110 section టైర్ అండ్ 17 inches రిమ్ ఉంది. సో కొంచెం ఇట్లా వెనకాలకి వెళ్ళిపోతే ఎక్కడైతే ట్యాంక్ ఉంటుందో, బేసిక్గా మనకి ఇక్కడ ట్యాంక్ ఉంటుంది కదా, ఫ్యూయల్ కొట్టిస్తాం. కానీ ఇక్కడ ట్యాంక్ దగ్గరనే మనకి ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది, ఛార్జింగ్ పాయింట్ ఉంది. దీన్ని ఇక్కడ నుంచి మనం మోటార్ సైకిల్ని ఛార్జ్ చేయాలి. అండ్ ఈ మోటార్ సైకిల్ని ఛార్జ్ చేయడానికి 16 amps బేసిక్ ఏదైతే ఉంటుందో దాని నుంచి కూడా మనం దీన్ని ఛార్జ్ చేసుకోవడం. అండ్ దీనిలో ఛార్జర్లో 2 types ఉంటాయి. ఒకటి హై స్పీడ్ ఉంటుంది, ఒకటి నార్మల్ స్పీడ్ ఉంటుంది. సో నార్మల్ స్పీడ్తో ఈ బండిని ఛార్జ్ చేయాలంటే 5 hours టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ చేయడానికి. ఒకవేళ 3 kW ఛార్జర్ ఏదైతే ఉంటుందో దాంతో ఛార్జ్ చేస్తే జస్ట్ 2.5 hoursలో 20 నుంచి 80 kilometers ఛార్జ్ అయిపోతుంది. బంద్ చేసాము. సీట్ చూసుకుంటే అఫ్కోర్స్ మోటార్ సైకిల్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్ కాబట్టి అగ్రెసివ్ సీటింగ్ ఉంది. రైడర్ మంచి కంఫర్టబుల్ ఉంటాడు, కానీ పిల్లలకి అంత గ్యారంటీ లేదు కంఫర్ట్. బట్ స్టిల్ స్ప్లిట్ సీట్ డిజైన్ ఇచ్చారు. అండ్ కొంచెం ఇట్లా కిందికి వస్తే మనకి రేర్లో మోనోషాక్ సస్పెన్షన్ ఉంది. అండ్ రేర్లోనే దీని మోటార్ ఉంది. సో ఈ మోటార్ ఏదైతే కనిపిస్తుందో ఇది 30 kilowatts మోటార్. దీని నుంచే పవర్ అంతా జనరేట్ అవుతుంది. అండ్ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో, మనం ఇంజన్ ఉంటుంది కదా బేసిక్గా ఇంజన్ ప్లేస్లో దీని బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది దీని బ్యాటరీ ప్యాక్. సో దీనిలో రెండు వేరియంట్స్ ఉన్నాయి. సో 2 బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి 2 మోడల్స్లో. సో ఇప్పుడు మనం అయితే వస్తున్నాం, ఇది హై వేరియంట్. ఈ హై వేరియంట్ని రీకాన్ అంటారు. అండ్ దీనిలో మనకి 10.4 kilowatts బ్యాటరీ ఉంది. అండ్ ఈ బ్యాటరీని కూడా
చాలా స్పెషల్గా డిజైన్ చేశారు. ఇండస్ట్రీస్ ఫస్ట్ అని చెప్పి కూడా అంటున్నారు. థర్మల్ ప్లస్ షాక్ రెసిస్టెంట్స్. అండ్ ఈ బ్యాటరీని చిన్న సెల్స్ అని ఒక దగ్గర పెట్టి ఈ బ్యాటరీని తయారు చేశారు. ఈ 10 kWh బ్యాటరీ. అండ్ 10 kWh బ్యాటరీలో ఇది రేంజ్, ఈ మోటార్ సైకిల్ రేంజ్ 335 కిలోమీటర్స్ ఐడీసీ సర్టిఫైడ్ రేంజ్ ఇస్తుంది. సో అది బ్యాటరీ గురించి, మోటార్ గురించి. అండ్ ఈ మోటార్ మనకి 100 న్యూటన్ మీటర్స్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 40 హార్సెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ వెనకాల సైడ్ వస్తే ఒక బ్యూటిఫుల్ అండ్ స్టడీ అండ్ వెరీ స్ట్రాంగ్ అనిపిస్తుంది నాకు దీని స్వింగ్ ఆర్మ్. అండ్ అట్లనే దీనికి వెనకాల డిస్క్ కూడా ఉంది ఫర్ బెటర్ సేఫ్టీ. అదే కాకుండా దీనిలో చాలా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దీని వెనకాల టైల్ సెక్షన్ అండ్ రైర్ సెక్షన్. టైల్ కూడా అట్రాక్టివ్. మెయిన్గా మోటార్ సైకిల్ గురించి మాట్లాడుకుంటే అసలు ఏముంది భయ్య ఈ బైక్లో అల్ట్రా వైలెట్ అంటున్నావు, ఎలక్ట్రిక్ బైక్ అంటున్నావు, ఇట్లాంటి మస్తు బైక్లు ఉన్నాయని చెప్పి అనుకుంటారేమో మీరు. కాకపోతే ఈ మోటార్ సైకిల్లో సో ఈ చిన్న జాయ్స్టిక్ లెక్క ఏదైతే కనిపిస్తుందో మీకు, ఈ జాయ్స్టిక్ నుంచి ఈ మోటార్ సైకిల్ని మొత్తం కంట్రోల్ చేయొచ్చు. అండ్ దీనికి ఒక చిన్న TFT డిస్ప్లే ఉంది. ఈ ఎక్స్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనం మెయిన్ మెన్యూలోకి వెళ్ళిపోతాం. సో ఈ మెయిన్ మెన్యూలో మనకి మై F77 దీన్ని కన్ఫర్మ్ చేస్తే ఈ మోటార్ సైకిల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఈ మోటార్ సైకిల్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏం సంగతి అన్నది. మళ్ళీ మనం మెన్యూలోకి వెళ్తే నావిగేషన్, మ్యాప్స్ ఉన్నాయి, మై ట్రిప్ ఉంది, సెట్టింగ్స్ ఉన్నాయి, కంట్రోల్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ చూడొచ్చు, బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు, బ్యాటరీ ఉంది. అండ్ మనకి ట్రాక్షన్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు TC అని చెప్పి. సో దీనిలో 3 లెవెల్ ట్రాక్షన్ కంట్రోల్స్ ఉన్నాయి. అదే కాకుండా ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనిలో అడ్వాన్స్ రీజన్ ఆప్షన్స్ ఉన్నాయి. అది కూడా 10 లెవెల్ అడ్వాన్స్ రీజన్ ఆప్షన్ ఉన్నాయి. అవే కాకుండా ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. అవన్నీ మనం బండి నడిపిస్తే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇది స్విచ్ చూడొచ్చు. నాకు తెలిసి ఇక్కడ పవర్ ఆఫ్ ఆన్, ఇంకా రీజన్కి సంబంధించిన స్విచ్ ఉంది. అండ్ ముంగట హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ బేసిక్గా మనం మోటార్ సైకిల్ నడిపించేటప్పుడు మన స్టెబిలిటీని, ఇంకా వైబ్రేషన్స్ లేకుండా రోడ్డు పైన ఇంకా స్టెబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇవన్నమాట బైక్లో ఉన్న ఫీచర్స్. కరెంట్లీ ఇది జస్ట్ ఒక వాకర్ ఆన్ వీడియో మాత్రమే అల్ట్రా వైలెట్ గురించి. ఫస్ట్ రైడ్ రివ్యూ అప్కమింగ్ వీడియోస్లో వస్తుంది. ఆల్రెడీ మాట్లాడినా వాళ్ళు మనకి రేపెల్లుండి బండి ఇస్తారంట. సో బయటికి తీసుకుపోయి నడిపించి బండి ఎలా ఉంది, ఏం సంగతి అన్నది డీటెయిల్గా మనం కూడా తెలుసుకుందాం. అండ్ మీ అందరు కూడా చెప్తాం. సో ఇప్పుడు ఫైనల్ పార్ట్, గుండె గట్టిగా వేసుకోండి, చెవులు అంటే గుండె వలగకుండా చూసుకోండి. ఎందుకంటే దీని ప్రైస్ వినగానే నేను షాక్ అయిపోయినా. సో నాకు తెలిసి మీరు కూడా షాక్ అయిపోతారు. దీని గురించి చాలామంది కమెంట్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మీరేమనుకుంటున్నారు అసలు ప్రైస్ ఎంత ఉంటుంది ఈ మోటార్ సైకిల్ది కింద కమెంట్స్లో చెప్పండి. బట్ ఎనీహౌ నేను రివీల్ చేస్తాను. సో ఇలా 2 వేరియంట్స్ ఉన్నాయి కదా, రీకాన్ ఒకటి, ఒరిజినల్ ఒకటి. సో ఈ రీకాన్ ప్రైస్ 3,80,000 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 5 lakhs దాకా పోతుంది, అప్ టు 5 lakhs దాకా. అల్ట్రా వైలెట్ ఒరిజినల్ ఏదైతే ఉందో అంటే దీని లో వేరియంట్, అది 2.99 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 2,99,000 ఎక్స్షోరూమ్ ప్రైస్. అండ్ ఒకవేళ మనం హై వేరియంట్కి పోవాలనుకుంటే అది 3,99,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రైస్ మీద మీ ఒపీనియన్ ఏందో నాకు కింద కమెంట్స్లో గట్టిగా చెప్పండి. వెయిట్ చేస్తుంటాం మీ కామెంట్స్ కోసం. అండ్ దేర్ యూ కెన్ సీ దీనికి మనం ఛార్జర్ కావాలంటే ఛార్జర్ దీని లోపల క్యారీ చేయొచ్చు. ఇది ఒక చిన్న సాడిల్ స్టే సెటప్ లాగా ఉంది. ఫస్ట్లీ ఈ బైక్ అయితే ఉందో ఫుల్లీ ఫేరింగ్, ఫుల్లీ స్పోర్ట్స్ మోటార్ సైకిల్. బట్ దీనిలో మనకి చిన్న ప్యానియర్ సెటప్ కూడా ఇచ్చారు విత్ ద సాడిల్ స్టే. ఎందుకంటే ఈ బైక్ ఛార్జింగ్తో నడుస్తుంది అండ్ ఈ ఛార్జర్ మనతో పాటు క్యారీ చేయాలి. సో క్యారీ చేయాలంటే మనకి ఇలాంటి సెటప్ కావాలి. దానికోసమే ఇలాంటి ఒక సెటప్ కూడా దీన్ని పెట్టారు. ఆల్రైట్ గైస్, అదనమాట ఈరోజు వీడియో అల్ట్రా వైలెట్ గురించి. ప్రైస్ విన్న తర్వాత సాయి గారు ఏదో అంటుండు. సాయి ఏంద్రా? ఏంలే, అరెకరం అమ్మేడే తాత జీ మీద లాద్దాడు ఇట్లా. బట్ ఎనీవేస్ లైక్ అంటే ఈ మోటార్ సైకిల్ 300 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది అండ్ 100 న్యూటన్ మీటర్స్ టార్క్ ఉంది. అండ్ మిగతా విషయాలు రేపు ఎప్పుడైతే టెస్ట్ రైడ్ చేస్తామో అప్పుడు ఇంకా డీటెయిల్గా నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడే మా ఇద్దరికి ఒక ఐడియా వచ్చింది, పాడ్కాస్ట్ చేస్తే ఎట్లుంటుందని. అవును, పాడ్కాస్ట్ చేస్తే ఎట్లుంటుందని. ఎందుకంటే మేము ఏదైనా వెహికల్ గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా డీటెయిల్గా మాట్లాడతాం. అంటే కెమెరా ముందు మాట్లాడడం, అవి కెమెరా అసలు చాలా డీటెయిల్ మాట్లాడతాం. ఒక్కసారి కెమెరా ఆఫ్ చేసిన తర్వాత మా మధ్యలో ఉండే డిస్కషన్ ఒకటే, బైక్ కార్ హిడెన్ థింగ్స్, లోపల ఉన్న మెకానిజం, ఎలక్ట్రికల్ థింగ్స్, ఇలాగ ఏంటి అనేది చాలా డీటెయిల్గా మాట్లాడుకుంటాం. గ్రౌండ్ రియాలిటీస్ ఏంటి అని చెప్పి. సో మీరు కూడా ఆ డిస్కషన్స్లో ఒక పార్ట్ కావాలనుకుంటే కింద కమెంట్స్ చెప్పండి, వీ వాంట్ పాడ్కాస్ట్ ఎస్ అని చెప్పి. టాపిక్స్ కూడా మీరే వేయండి, ఆ టాపిక్స్ పైన మేము పాడ్కాస్ట్ కూడా వేద్దామని చెప్పి అనుకుంటున్నాం. జెన్యున్గా ఉంటుంది బ్రో, మళ్ళీ మీరు హర్ట్ అవుతారు అలాంటివి ఏముండవు. అంటే కొంతమంది కదా వెహికల్ మీద ఫ్యాన్స్ ఉన్నా మేమైతే జెన్యున్గా చెప్తాం. ఎందుకంటే దానివల్ల ఎవరైతే రైడింగ్ ఎక్స్పీరియన్స్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళు ఎఫెక్ట్ కావద్దు. ఎందుకంటే బేసిక్గా మనం ఇప్పటిదాకా ఎన్ని కిలోమీటర్లు నడిపించుంటాం మోటార్ సైకిల్. మాకున్న మస్తు ఎక్స్పీరియన్స్ ఉంది అలా. సో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ టెరైన్స్లో అసలు ఆ మోటార్ సైకిల్ ఎట్లా పనిచేస్తుంది, ఇంకా ఆ మోటార్ సైకిల్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంటే బాగుంటుంది అన్న థాట్స్ మాకు ఉంటాయి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లలో మేము ఆ మోటార్ సైకిల్ని నడిపించి అది ఎక్స్పీరియన్స్ చేసినాం కాబట్టి.
సో ఆ ఎక్స్పీరియన్స్ మీకు కూడా హెల్ప్ అవుతుంది అంటే పాడ్కాస్ట్ చేయొచ్చు. అండ్ పాడ్కాస్ట్ చేస్తే కూడా ఓపెన్ యాట్ విత్ బీజే, నో బయాస్, ఏమంటారు ఎవ్రీథింగ్ రా రస్టెడ్ ఏదైతే ఉంటుందో ఓపెన్ హట్ అవ్వద్దు మీరు. హట్ అయ్యారు అంటే అది మీ ఇష్టము. అది రియాలిటీస్, కొన్నిసార్లు రియాలిటీస్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మాది ఏంటంటే మేము జెన్యున్లీ ఒక 70% బాగా సాటిస్ఫై అయితేనే ఆ బండి గురించి ఓకే. ఇప్పుడు నా బండి గురించి చూసుకో, రాయల్ ఎన్ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా 450 చాలా రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ అంటే ఇట్లా పోసుకుంటా నేను. కానీ ఎంత సీరియస్ గా టాపిక్స్ చదువుతున్నాయి, ఏం చేయాలి ఏంటి అన్నది. సర్వీస్ సపోర్ట్ కూడా దొరుకుతలేదు నాకు. ఇప్పుడు దానిపైన మళ్ళీ ఇంకో బ్లాగ్ చేద్దాం అనుకుంటే మళ్ళీ సేమ్ దాని గురించే బ్లాగ్. మీరు చూసి బోర్ అయిపోయారు, నేను చెప్పి అలిసిపోయినా. రాయల్ ఎన్ఫీల్డ్ అయితే పట్టించుకుంటలేరు. అంటే వాళ్ళకి జెన్యున్ గా వాళ్ళకి సొల్యూషన్ అనేది ఇంకా తెలీదు. అంటే లాస్ట్ టైం 411 వచ్చినప్పుడు ఫస్ట్ 1 year బండి డిజైన్ ఓవరాల్ బాగున్నా, ఇంజన్ పోయింది. దాన్ని సాల్వ్ చేయలేదు. ఇంజన్ కాదు, 411లో ఇంజనే. 411 ఫస్ట్ బండి నా దగ్గర ఉండే. అవును, నేను చెప్తా ప్రాబ్లం ఏందో. దానిలో మ్యాగ్నెటిక్ కాయిల్ పెద్ద ఇష్యూ ఉండే. ఇంజన్ కాదు, ఇంజన్ మంచిగా ఉండే, మ్యాగ్నెటిక్ కాయిల్ ఇష్యూ ఉండే. దాని తర్వాత ఇది ముంగట వైరింగ్ ఉంటుంది కదా, వైరింగ్ ఇష్యూ ఉండే. ఆయన కప్పుకొని ఉంటుంది కదా, అది ఇష్యూ ఉండే. ఈ 3 ఇష్యూల వల్ల ఇప్పుడు ఏమంటారు మ్యాగ్నెటిక్ కాయిల్ పనిచేసలేదు అనుకో, ఇంజన్ స్టార్ట్ కాదు ఫస్ట్. ఓకే, సో దానివల్ల ఇంజన్ అని చెప్పి అనుకున్నారు. ఇగో ఇట్లనే ఉంటుంది పోడ్కాస్ట్ అంటే, ఇలాగా సేమ్ ఇలానే ఉంటుంది. అలాగా ప్రాబ్లమ్స్ వచ్చింది. కానీ రాయల్ ఎన్ఫీల్డ్ 1.5 year పట్టింది దాన్ని రిజాల్వ్ చేయడానికి. నెక్స్ట్ 3 years తర్వాత ఒక పర్ఫెక్ట్ బైక్ ఇప్పుడు వచ్చిన 450ది. అరే నువ్వు రాయల్ ఎన్ఫీల్డ్కి అంత బయాస్ చూపెట్టకు. వాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ అనేది చాలా పెద్ద కంపెనీ. వాళ్ళు మోటార్ సైకిల్ లాంచ్ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకొని లాంచ్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ 3,50,000 నేను ఖర్చు పెట్టి మోటార్ సైకిల్ తీసుకొని దాన్ని 6 నెలల నుంచి మా ఇంట్లో సర్వీస్ సెంటర్లో పెడుతున్నాను. ఏం లాభం చెప్పు, మరి నాకు ఆ డబ్బులు సగం ఇస్తాడా? అంటే ఫస్ట్ మోడల్ కదన్నా, నేను అదే చెప్తున్నా. 411 ఎలా రిజాల్వ్ చేసిండో 450 గారు రిజాల్వ్ చేస్తారు. కొంచెం వెయిట్. సరే, మేము ఇట్లాంటి డిస్కషన్స్ పాడ్కాస్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. మీరు నాకు కింద కమెంట్స్ చెప్పేసేయండి. పదండి ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. బాయ్. సో గైస్, అదనమాట ఈరోజు వీడియో. హోప్ఫుల్లీ ఈ వీడియో అంతా నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాబాయ్, జై హింద్.